వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఇక్కడ హనుమకొండ వ్యాప్తంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రైవేటు కళాశాలలు బంద్ ఉన్నాయి. ప్రస్తుతానికి విద్యార్థి సంఘాల నాయకులు అలాగే వీళ్ళందరూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమాలు తెలుస్తుంది. ప్రస్తుతానికి సుందర్ యాదవ్ గారు ఉన్నారు. సార్, ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఒక క్లారిటీ అయితే లేదు, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఎస్సీ ఎస్టీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం. ఇవాళ బహుజన విద్యార్థులు 14 లక్షల మంది చదువుకు దూరం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళు ఎప్పుడు చూసినా డబ్బులు లేవు అంటారు. 2 ఏళ్ళకెళ్ళి మీ శాలరీస్ మీరు తీసుకోవట్లేదా? ఇవాళ అందరికీ శాలరీస్ పే చేయడానికి ఉంటుంది, కానీ ఇవాళ పేద విద్యార్థి రీఎంబర్స్మెంట్ పే చేయడానికి వాడికి మీ దగ్గరికి వచ్చేవారికి అడ్డం పడుతున్నది. ఇవాళ దాదాపు 7,500 కోట్ల బకాయిలు ఏర్పడ్డాయి. కారణం ఎవరు అంటే ప్రభుత్వము. వీళ్ళు వాళ్ళ మీద చెప్తారు, వాళ్ళు వీళ్ళ మీద చెప్తారు. ఇది కాదు కదా. తక్షణమే మన తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగాలంటే టోకన్ నెంబర్లు దాదాపు 10 సంవత్సరం రైతున్న 1,200 నుంచి 1,500 కోట్లను తక్షణమే చెల్లిస్తే ఇవాళ కాలేజీలన్నీ ఆక్సిజన్ మీద నడుస్తున్నాయి. ఇవాళ వాళ్ళకి దసరాకు దగ్గరకు వచ్చింది. స్వీపర్ నుంచి ప్రిన్సిపల్ వరకు జీతాలు ఇవ్వాలంటే ఇప్పుడు టోకన్ నెంబర్లు పడ్డ అమౌంట్లను కనుక రిలీజ్ చేస్తేనే కాలేజీలు తెరవబడతాయి. మీరు ఇలానే దాటేసుకుంటూ పోతుంటే 14 లక్షల మంది విద్యార్థులు ఎడ్యుకేషన్కు విద్యకు దూరం అవుతారు. మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే చాలా ప్రేమని చెప్తారు. మీరు నిజంగా ప్రేమించే వాళ్ళైతే, నిజంగానే ఎస్సీ ఎస్టీ పట్ల మీకు నిజాయితీ ఉంటే మీరు బీసీలకు 42% అంటారు. నిజంగా మీ మనసులో 42% ఇవ్వాలంటే ముందుగా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు చెల్లించవలసిన ఆర్టీఎఫ్లు స్కాలర్షిప్లు రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ నిజాయితీని దాటుకోండి. ఇవాళ పిల్లగాళ్ళ భవిష్యత్తును ఖరాబ్ చేస్తున్నారు. ఈ స్కీమ్ తీసుకొచ్చింది కూడా ఆనాడు 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ కూడా చెప్పారు ఈ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ను సరైన మార్గంలో తీసుకెళ్లి విద్యార్థులకు న్యాయం చేస్తున్నారు. చెప్పిన మాటను నిలుపుకోవాల్సిన బాధ్యతను ఇవాళ రాహుల్ గాంధీకి ఉన్నది. తక్షణమే సీఎం గారు 3ంటికి ఏదో మీటింగ్ పిలిచారట మా కమిటీ వాళ్ళందరినీ. నిజంగా మీరు పెద్ద మనసు చేసుకొని ఈ టోకన్ నెంబర్లన్నీ రిలీజ్ చేస్తారని ఆశిస్తూ ఇవాళ మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టుకోకండి, విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకి చెల్లించవలసిన డబ్బులన్నీ తక్షణమే చెల్లించి మిగతా వాటికి మీరు వాయిదా తీసుకోవచ్చు. మీకు మీరు సహకరిస్తాం, మాకు మీరు సహకరించవలసిన కోరుచున్నారు. గతంలో కూడా 700 కోట్లు సంవత్సరానికి చెల్లిస్తారని చెప్పి అన్నారు. ఇది ఒక విడతల వారిగా అని చెప్పారు, కానీ అది ఇంప్లిమెంట్ కావట్లేదు. మళ్ళీ అదే రిపీట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈసారైనా నిలబడేటువంటి అవకాశం ఉంటుందో? అసలు ఆ వ్యూహం లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు కూడా ఆగమవుతున్నటువంటి ఒక ఆందోళన ఇటు యాజమాన్యంలో అలాగే పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇప్పటికీ ఒక దిశ లేని వ్యవస్థ ఇక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. దీనికి ఒక పరిష్కార మార్గం ఈ రోజు ఉంటుందనుకుంటారా? ఒకవేళ ఈ రోజు కూడా పరిష్కార మార్గం మధ్యాహ్నం 3 గంటల తర్వాత లేకపోతే ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది? మేము సీఎం గారి మీద నమ్మకం ఉంది. వారు తక్షణమే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మా మినిమం సింగిల్ డిమాండ్ పడ్డ టోకన్స్ మొత్తం రిలీజ్ చేస్తారని. కాని పక్షంలో ఈ ఉద్యమము ఇంకా తారాస్థాయికి చేరుతుందని తెలియజేస్తున్నాము. దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఇవాళ రోడ్డుపైకి ఎక్కితే పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇవాళ విద్యార్థులు ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాక కూడా మా బతుకులు బాగుపడతాయి అనుకుంటే ఆ బతుకులకే ఆగమైన రోజు తెలంగాణను మాత్రం అగ్ని గుండంలాగా మారుతుంది. ఓకే, ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇక్కడ విద్యార్థుల లోకం కూడా అంటే 14 లక్షల మంది విద్యార్థులు కూడా ఒక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. 7,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. తెలంగాణ ఉద్యమం ఏ లక్ష్యాల మీద నిధులు నియామకాలు అన్నటువంటి ఉద్దేశం కాకుండా విద్య వైద్యం అనేది కూడా కావాల్సి ఉండేది. కానీ ఇప్పటి వరకు దాని మీద ఒక క్లారిటీ లేకపోవడంతో కూడా 14 లక్షల మంది విద్యార్థులు ఒక్కసారి రోడ్డు ఎక్కితే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయన్నటువంటి ఒక ఆందోళన కూడా గమనిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ముందు జాగ్రత్త
తర్వాత చర్యలు తీసుకొని ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ముందుగా జరిగినటువంటి 1200 కోట్ల రూపాయలు బకాయిలను కూడా ముందస్తుగా విడుదల చేయాలని చెప్పి అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అలాగే విద్యకు ఎట్లాంటి ఆటంకం కలగకుండా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. ఒకవేళ అదే గనక ఒక క్లారిటీ రాకపోతే మాత్రం తమ పరిస్థితి ఇక్కడ ముందు రాబోయే రోజుల్లో మరింత అగ్రెసివ్గా వెళ్తుందన్నటువంటి ఒక ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ చౌరస్తా నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.